విజయ్ బోరుగడ్డ అనిల్ ఇస్ ఓపెన్ బుక్, ఓపెన్ ట్రూత్. రా అన్నావు కదా, మాట్లాడు దమ్ముంటే. నీకు దండవ సారా అల్లడి చేస్తున్నాను. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్, ఏపీ పోలీసులు పెట్టినటువంటి భయం, జైల్లో అనుభవించినటువంటి ఆ మానసిక వేదన, ఈ మార్పు కారణమా? ఎవడో ఏదో కేసులు పెట్టి తీసుకుపోయి థర్డ్ డిగ్రీలు ఇచ్చి ఏదో చేస్తే భయపడతారా? నా పేరు బోరుగడ్డ అనిల్ కుమార్, మళ్ళీ గుర్తుపెట్టుకో. మీరు వైసీపీలో ఉన్నారా? ఉంటే ఏ జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారా, లేకపోతే ఏ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారా? అసలు వైసీపీలో ఉన్నారా లేరా? ఉన్నానని స్టాంప్ వేసి నీకు చూపించాల్సిన పని నాకు లేదు. జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీరు కలిసారా జగన్మోహన్ రెడ్డి గారిని? కలిశాను, కూర్చొని మాట్లాడాను, కూర్చొని భోజనం చేశాను. బోరుగడ్డ అనిల్ను మన పార్టీ దగ్గరికి కూడా రానివ్వకూడదు అని కొంతమంది హార్డ్ కోర్ నేతలు చెప్పారట, నిజమేనా? నా జోలు వస్తే, నన్ను ఇబ్బంది పెడితే, ఒకవేళ నా కాన్సన్ట్రేషన్ వాడి మీదకి పోతే ఆ కథ వేరే ఉంది. నేను ఊరుకోను. నిన్నటి దాకా కూర్చొని అక్కడే డబ్బా కొట్టి భజన 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 భజన, దీనమ్మ భజన. వాడు చేసిన భజన ఇంకెవడు చేయలేడు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకపోతే వైసీపీ ఉంటుందా? ఇంకా ఎంత తీసుకొని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం? నన్ను కొనేవాడు ఇక్కడ పొట్ల కుటుంబ కండ వేస్తున్నావా? ప్రజలకు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఇందాక నుంచి డబ్బా డాంగి చిక్కడ డగడగడ కొట్టేస్తున్నావు. టీడీపీ 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 టీడీపీ. మీరు చెప్తున్న ప్రకారం నిజంగా ప్రమాదం ప్రజలు పట్టి ఉంటే గుండెల్లో పెట్టుకుంటే 11 సీట్లకు ఎక్కడ పడిపోయావాలంటున్నాను నేను. 42% ఓటింగ్ ఉంది, 42% ఓటింగ్ వి హావ్. మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుడ్డలు దించేసుకుంటారు కదా. చించుకోలేదండి, అంతకన్నా ఎక్కువే మాట్లాడతారు మీరు. మీకు ఒక వార్డు మెంబర్గానైనా కూడా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఇస్తుందా పార్టీ? నీ ఛాలెంజ్ ని బోరుగడ్డ అనిల్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. బోరుగడ్డ అనిల్ గారు కాలర్ పట్టుకొని చెప్పి కాలు మీద కాలు ఎట్లా వేసుకుంటే చెప్పింది తెలుసా? ఎమ్మెల్యే ఎంపీ ఇది కాదు, నా ముక్కతో ఏదో ఒక కేసు విషయంలో అరండల్ పోలీస్ స్టేషన్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి మీకు వత్తాసుగా మిమ్మల్ని చెప్పి తీసుకువెళ్ళాడు అని చెప్పి. బ్రదర్ అనిల్ గురించి నేను కొన్ని విషయాలు బయటకు చెప్పానంటే 24 గంటల్లో మనోడిని తీసుకెళ్లి లోపలేస్తాడు రేవంత్ రెడ్డి. ఎక్కడెక్కడ ఏ పాస్టర్ దగ్గర ఎంతెంత తీసుకున్నాడో, ఎన్ని కోట్లు తీసుకున్నాడో లిస్టు చిట్టా ఉంది నా దగ్గర. జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత, థర్డ్ డిగ్రీతో బాగా సఫర్ అయినటువంటి తర్వాత కూటమికి దగ్గర అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశారు మీరు. కానీ వాళ్ళెవరూ మిమ్మల్ని దగ్గరకు రానివ్వకపోగా కనీసం కేర్ కూడా చేయలేదట. ఏం మాట్లాడుతున్నావు? నిజమేనా కాదా? నీకు దండవరా అయ్యా, నన్ను వదిలి ఎక్కడ దొరికారా? నీకు దండవరా.